తెలంగాణ రాష్ట్రంలోకి కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ అమలు విషయంలో కొందరు అత్యుత్సాహంతో వదంతులు వ్యాపింపజేశారు. దీంతో గ్యాస్ ఏజెన్సీల వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఈ కేవైసీ కోసం అనవసరంగా గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు పెట్టొద్దని అధికారులు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ కేవైసీ చేయించుకోవాలన్న ప్రచార వదంతి మాత్రమే అని గ్యాస్ డీలర్లు కొట్టివేస్తున్నా జనం పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు కేవైసీ కోసం రావద్దని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సూచిస్తున్నారు. వరంగల్ జిల్లాలో భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మాత్రమే ఈ కేవైసీ చేయించుకోవాలని చెప్తున్నారని, ఈ కేవైసీ 200 రూపాయలు చొప్పున వసూలు చేస్తారని గ్యాస్ వినియోగదారులు ఆరోపిస్తున్నారు. భారత్ గ్యాస్ నిర్వాహకులకు ఈ కేవైసీ ఎవరు చేయమన్నారని అడిగితే ఎలాంటి స్పష్టత ఇచ్చిన పరిస్థితి లేకపోవడంతో గ్యాస్ వినియోగదారులు అయోమయంలో పడిపోతున్నారు. ఇక వరంగల్ జిల్లాలో గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీపై నెలకొననున్న గందరగోళంపై మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందజేస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్యాస్ గోదాల వద్దకైతే ప్రజలైతే పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే గత జరిగిన ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలకు సంబంధించి కూడా ఏదైతే ఇటు మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటూ కూడా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పిన నేపథ్యంలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆయా గ్యాస్ కంపెనీల వద్దకైతే ఇటు ప్రజలైతే గుమ్మిగూడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం హన్మకొండలోని ఇటు ఏదైతే భారత్ గ్యాస్ వద్ద మనం ఉన్నాం. మనం విజువల్లో కూడా చూస్తాం కూడా అయితే కొంత ఏదైతే ఇటు గతంలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొన్ని హామీలను ఇచ్చింది. ఆ హామీలకు సంబంధించి ఇటు ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, లేదైతే ఇటు ఏదైతే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటూ కూడా కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఇప్పటికే ఇటు 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 2 పథకాలను కూడా అమలు చేసింది. ఒకటి మహిళలకు ఏదైతే ఉచిత ప్రయాణం సంబంధించి కూడా అమలు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే 500 రూపాయలకు సంబంధించి కూడా గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నామో ఆ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే ఇటు ఆయా గ్యాస్ కంపెనీల వద్దకైతే ఇటు ప్రజలైతే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు గ్యాస్ కంపెనీల వద్దకైతే భారీగా క్యూలు కడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇటు గ్యాస్ సంబంధించిన వినియోగదారులంతా కూడా ఈ కేవైసీ చేసుకునేందుకైతే ఇటు పెద్ద ఎత్తున ఇటు ఏదైతే భారత్ గ్యాస్ వద్దకైతే చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే ఇటు సోషల్ మీడియాలో వస్తున్న వాటికి సంబంధించి కూడా నమ్మవద్దంటూ కూడా ఇప్పటికే ఇటు అధికారులు చెప్పినప్పటికీ ఇటు అధికారులు చెప్పింది ఇప్పటికే ఇటు ఆయా కంపెనీలకు సంబంధించిన గ్యాస్ సంబంధించిన నిర్వాహకులు కూడా చెప్పిన నేపథ్యం ఉంది. కానీ కొన్ని గ్యాస్ కంపెనీలకు సంబంధించి మాత్రమే ఏదైతే పెద్ద సంఖ్యలో గుమ్మిగూడుతున్నారు. ఇవాళ హనుమకొండలోని రామ్నగర్లో ఉన్న భారత్ గ్యాస్ వద్ద అయితే పెద్ద సంఖ్యలో అయితే ప్రజలైతే గుమ్మిగూడిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. అయితే ఈ కేవైసీ సంబంధించి కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక జివో విడుదల చేసిన పరిస్థితి లేదు. కానీ భారత్ గ్యాస్ సంబంధించిన వారు మాత్రమే ఈ కేవైసీ చేసుకోవాలి, తప్పనిసరి ఈ కేవైసీ ఉండాలంటూ కూడా చెప్పారంటున్నారు ఇటు వినియోగదారులు. అయితే ఇప్పటికే ఈ కేవైసీ చేసుకునేందుకు కూడా వీళ్ళంతా కూడా ఇటు సీరియల్ సంబంధించి ఒక టోకెన్ ఇస్తున్నారు. ఈ కేవైసీ సంబంధించి కూడా దాదాపుగా 200 రూపాయలు వసూలు చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఏదైతే గ్యాస్ సంబంధించిన నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు గ్యాస్ వాడుతున్న వినియోగదారులు ఉన్నారు. అసలు ఎందుకు వచ్చిళ్ళు, అసలు దేనికోసం ఈ భారత్ గ్యాస్ కాడికి వచ్చిల్లో అని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చిళ్ళు, ఎందుకు ఈ కేవైసీ ఎవరు చేసుకోమన్నారు? ఇది సెంట్రల్ గవర్నమెంట్ గ్యాస్ కంపెనీ వాళ్ళు చెప్పింది. ఇది 500 కాదు, ఇది ఇక ఎప్పుడైనా ఇది చేపించేదని వచ్చినాం అంతే. అయితే ఆయన 200 రూపాయలు అడిగిండు, ఇప్పుడు తీసుకుంటలేడు. అది ఇన్సూరెన్స్ అంట, రసీదు ఇస్తే మేము పైసలు కడతాం అంతే. అయితే కొంతమంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికలకు సంబంధించి కూడా మహాలక్ష్మి పథకం కింద హామీలు ఇచ్చింది 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాము, దానికి సంబంధించి ఈ కేవైసీ చేసుకోవడానికే మేము ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. అది ఏం లేదు, అది కాదు, అది కానే కాదు. ఈ పబ్లిక్కి తెలియదు. మేమంటే ఎటైనా పోతాం, వెళ్ళిపోతాం, నెల బయట ఉంటామని వస్తున్నాము. ఈ ఆడవాళ్ళు పరేషాన్ అవుతారు అంతే. వాళ్ళకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. 500కి దొరుకుతుంది కదా, మన ఛాన్స్ పోతుందని వాళ్ళు బాధపడుతున్నారు అంతే, ఏమి లేదు. ముఖ్యంగా ఈ స్కీమ్ సంబంధించి కూడా సెంట్రల్ స్కీమ్ కాబట్టి అన్ని గ్యాస్ కంపెనీలకు సంబంధించి కూడా ఈ కేవైసీ చేయాలి. ఇటు వేరే గ్యాస్ హెచ్పి కావచ్చు, ఇండియన్ కావచ్చు, ఎవరు కూడా ఈ కేవైసీ అవసరం లేదు, మీరు ఏమి నమ్మవద్దని చెప్తున్నారు. కానీ భారత్ గ్యాస్ వాళ్ళే ఈ కేవైసీ చేసుకోవాలని చెప్తున్నారు. అసలు ఎందుకు మీరు ఈ కేవైసీ చేసుకుంటారు, దేనికోసం?
దాని గురించి మాకు తెలియదు సార్. అందరు చేయించుకుంటున్నారు కాబట్టి మేము కూడా వచ్చి చేయించుకుంటున్నాము. ఆల్మోస్ట్ నిన్న కూడా వచ్చారు, చెప్పారు, మా బ్రదర్ వచ్చి చెప్పారు, ఇట్లా తంబు పెట్టి ఇవన్నీ చేయించుకోవాలి ఫార్మాలిటీస్, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్పారు. దాని గురించి వచ్చి లైన్లో వచ్చి చేయించుకుంటున్నాం. అంటే ఏం లాభం ఉంది కేవైసీ చేసుకుంటే, ఏం లాభం జరుగుతుందని చెప్పి దాని గురించి అనేది ఇంకేం ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. లోపలికి పోతేనే తెలుస్తుంది మాకు కూడా ఐడియా, అంతకు మించి ఇంకేం తెలియదు. అంటే ఎంత తీసుకుంటారు? కొంతమంది టోకెన్ ఇస్తున్నారు, 200 రూపాయలు తీసుకుంటారని చెప్తారు. అసలు వాస్తవంగా భారత్ గ్యాస్ సంబంధించిన వాళ్ళు ఇంత పేమెంట్ అవుతుందని చెప్పిల్లా? అసలు మాకేం చెప్పలేదు, ఇంకేం డీటెయిల్స్ రాలేదు. టోకెన్ గీకన్ అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే దీన్ని తంబు పెట్టడం అనేది, యాక్టివేషన్ చేసుకోవడం అనేది వచ్చాము. మీరు చెప్పండి, ముఖ్యంగా ఇటు సోషల్ మీడియాలో వస్తున్న వాటిని నమ్మవద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పిళ్ళు. దేనికి కూడా కేవైసీ అవసరం లేదు, మేము జీవో జారీ చేసిన తర్వాత 500 రూపాయలకే మీ ఇంటికి సిలిండర్ వస్తుందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అసలు ఎందుకు మరి మీరు భారత్ గ్యాస్ వద్దకు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మీరు ఈ కేవైసీ చేసుకుంటా ఉన్నారు? అందరు కేవైసీ కోసం అందరూ భారత్ గ్యాస్ అందరూ తరలి వస్తున్నారు. మేము కూడా దానివల్ల వచ్చాము. 200 అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఎవరు అడగలేదు. దానివల్ల మనకు సమాచారం అయితే ఎటువంటి తెలియదు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఇదేంటిది, అసలు ఇది ఎవరు ఇచ్చిళ్ళు, ఎందుకు ఇది ఏంటి, దేనికోసం ఈ కేవైసీకి ఎంత తీసుకుంటా ఉన్నారు? 200 తీసుకున్నారు. 200 టోపన్ తీసుకోవాలమ్మా, టోపన్ తీసుకొని లైన్ కట్టాలన్నారు. 200 తీసుకోవాలంటే 200 మేము తీసుకుంటామమ్మా అంట. మేడం అన్నది గ్యాస్ బుక్కే తీసుకోవాలంట. మరి మాకు కొట్టినే కదా, ఫ్రీ కదా అని అంటే మాకు తెలియదు అమ్మ, మేమైతే తీసుకుంటామని మా మేడం చెప్పింది, అది ఆ సార్ చెప్పిండు. మరి మేము బీదల్లో, మేము ఇళ్ళల్లో పని చేసుకుంటారు, మాకు ముందు వెనుక ఏం అవసరం లేదు, మాకు ఇల్లు లేదు, ఏం లేదు. నాకు భర్త లేడు, నా భర్త నన్ను వదిలిపెట్టిండు, విడాకులు ఇచ్చిండు, నేను బతుకుతాను, ఇళ్ళల్లో పని చేసుకుని బతుకు. కొంచెం అడిగారాను సార్ మొన్న పైసలు. నేను ఇంటి పక్క వాళ్ళని అడిగిన, అక్కకు 200 ఇయ్యి నేను పింఛన్ పడ్డాకి ఇస్తానంటే సరే అని ఇచ్చింది. టెన్షన్లో ఉరికొచ్చిన, టెన్షన్లో నిలబడ్డా, టెన్షన్ అయింది, ఎటు కాకుండా అయింది. మళ్ళీ ఇట్లా నిలబడటాలకు వాళ్ళు ఏమంటారు, సిగ్నల్ అందుతలేదు, మిషన్ పని చేస్తలేదు, రేపు రాలనగానే మేము రేపు రాలేదు. అక్కడ మీటింగ్ ఉంటే, ఇంట్లో గురించి మీటింగ్ ఉంటే అక్కడ ఉన్నాం, ఏషియన్ మాల్ కాడ అక్కడ నిలబడ్డా. ఇక రేపు పొద్దుగాల వస్తానని వచ్చిన. ఇక ఇప్పుడు ఈ అన్నని అడిగితే నువ్వు 200 ఎందుకు ఇచ్చినావమ్మా అని ఆ అన్న ఒప్పడతాడు. మనకు తెలియదు కదా అన్న అని అన్న. సార్ మీరు ఇప్పియరాదులు సార్. అసలు ఏంటి ఈ గందరగోళం పరిస్థితి? ఒకరేమో ఇటు కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన ఎన్నికల్లో హామీలు ఇచ్చింది కాబట్టి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కాబట్టి కేవైసీ చేసుకోవాలంటున్నారు. కొంతమంది కేంద్రానికి సంబంధించింది అంటున్నారు. మిగతా గ్యాస్ కంపెనీలకు సంబంధించి కూడా ఎలాంటిది కేవైసీ అవసరం లేదని చెప్తున్నారు. భారత్ గ్యాస్ మాత్రం ఎందుకు ఈ కేవైసీ చేసుకోవాలని చెప్తుంది, ఎందుకు చేసుకుంటా ఉన్నారు? ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలంటే మేము వాళ్ళతో పాటు మేము కూడా దానికోసం వచ్చాం. అట్లా అందరు చేసుకుంటారు కాబట్టి చేసుకుందాం. మరి గవర్నమెంట్ 500కే సిలిండర్ అన్నారుగా, మరి అట్లా అది ఏమైనా ఉన్నదేమో అని చెప్పి మేము కూడా వచ్చి చేయించుకుంటున్నాం. మొత్తంగా అయోమయమైన పరిస్థితి. అసలు దేనికోసం ఈ కేవైసీ అవసరం ఉంది, ఈ కేవైసీ వల్ల ఉపయోగాలంటే అసలు అనేది కూడా ఎవరికి తెలియకుండా ఉన్న పరిస్థితి. కానీ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ కొంతమంది టోకెన్ ఇస్తూ ఉన్నారు, డబ్బులు తీసుకుంటా ఉన్నారు, ఈ కేవైసీ కూడా డబ్బులు అడుగుతున్నా అని చెప్తున్నారు. వీటన్నిటి ఎట్లా చూడాలి అసలు? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 500కే గ్యాస్ సిలిండర్ అన్నాయి కదా, దాని గురించే మేము ఇప్పుడు ఫోన్ చేస్తే ఆధార్ కార్డును అది తీసుకొని రమ్మన్నారు, గ్యాస్ బుక్ తీసుకొని రమ్మన్నారు. అందుకనే వచ్చినాము. పొద్దున్నే వచ్చి రావడం గంట అవుతుంది, ఇంతమందికి తొందరగా చేయొచ్చు కదా, అవుతలేదు. ఇక మేము ఎందుకంటే ఇప్పుడు మన ఇదివరకే 1200 ఉన్నది, ఎందుకు అని ఇక మళ్ళీ 500కి ఇట్లా వస్తుంది, ఒక బెనిఫిట్ కూడా ఉంటుంది కదా నా ఉద్దేశంతోనే వచ్చినాము. మెయిన్ అయితే అదే, వేరే ఏం లేదు. ఇది ముఖ్యంగా కూడా ప్రస్తుతం మనం సంబంధించిన భారత్ గ్యాస్ సంబంధించి కూడా నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఇప్పటికే అసలు కొంతమంది అయితే ఇటు గ్యాస్ వినియోగదారులు అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం స్కీమ్కి సంబంధించి మాత్రమే ఈ కేవైసీ చేసుకుంటున్నాము, మా దగ్గర ఈ కేవైసీ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తీసుకుంటామని చెప్తున్నారు. మరికొంతమంది అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన స్కీమ్ కాబట్టి 500 రూపాయలకే సిలిండర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది కాబట్టి మేము ఈ కేవైసీ చేసుకుంటామని చెప్తున్నారు. అయితే వాస్తవం ఏంటి, ఈ కేవైసీ ఎందుకు చేస్తూ ఉన్నారు, దేనికోసం ఈ కేవైసీ చేసుకుంటా ఉన్నారు, ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు, వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, మీకు ఎవరు ఈ కేవైసీ ఎవరు చేసుకోమన్నారు, ఎవరు చెప్పాలి ఈ కేవైసీ తీసుకోమని? సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ కదా, ఓన్లీ ఈకేవైసీ చేస్తున్నాము. వాళ్ళ కస్టమర్స్కి తెలియక వాళ్ళు అలా చెప్తున్నారు 500కే సిలిండర్ అని. దీనికి దానికి సంబంధం లేదు, ఇంకా టైం కూడా ఉంది, ఇప్పుడే డిసెంబర్ వరకే కాదు అని కూడా చెప్తున్నాం. వాళ్ళు ఏంటంటే లైన్లో ఉండి ఇప్పటి వరకే డిసెంబర్ వరకే ఉందని వస్తున్నారు.
గ్యాస్కు సంబంధించిన గ్యాస్కు సంబంధించిన వారైతే ఇలాంటి ఏవి నమ్మవద్దు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఏవి నమ్మవద్దు, ఈ కేవైసీ అవసరం లేదు అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఒక భారత్ గ్యాస్కు సంబంధించిన వాళ్ళే ఈ కేవైసీ తీసుకుంటున్నారు, కొంతమంది దగ్గర 200 రూపాయలు తీసుకొని తంబేస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఈ కేవైసీ తీసుకోవాలి, ఎవరు ఈ కేవైసీ తీసుకోవాలని చెప్పి తను చెప్తారు. సేల్స్ ఆఫీసర్ చెప్పారు ఈ కేవైసీ తీసుకోమని, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందని సేల్స్ ఆఫీసర్ చెప్పారు. ఇది మొత్తంగా కూడా ఇటు ఏదైతే భారత్ గ్యాస్కు సంబంధించి కూడా అయోమయమైన పరిస్థితి కనబడుతుంది. మాకు ఎవరు చెప్పిలంటే కూడా ఎవరు కూడా ఇటు సమాధానం చెప్తున్న పరిస్థితి లేదు. అయితే కొత్త ప్రజల్లో అయితే గందరగోళం అయితే నెలకొంది. ఒక పక్క అధికారులు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలను నమ్మవద్దు, ఎవరు కూడా ఈ కేవైసీ చేసుకోవద్దు అని కొంతమంది గ్యాస్ కంపెనీలు మాట్లాడుతుంటే, ఇటు భారత్ గ్యాస్ కంపెనీకి సంబంధించి మాత్రం మాకు సేల్స్ మేనేజర్ చేయమన్నాడు. ఇటు ఏదైతే సెంట్రల్ సంబంధించిన స్కీమ్ కాబట్టి ఈ కేవైసీ చేసుకోవాలంటూ కూడా ఇటు భారత్ గ్యాస్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఇటు ఈ కేవైసీకి సంబంధించి ఈ కేవైసీ చేసుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి, అసలు ఈ కేవైసీ ఎందుకు చేసుకోవాలనే దాని మీద ప్రజలైతే కొంత అయోమయంలో ఉన్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ వంశీ తారకృష్ణ, 4 సైడ్ న్యూస్, వరంగల్.